హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది Adithya అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చి వెంటో గురించి చూద్దాము. సో వెంటో అంటే ఇంతకుముందు ఒక వీడియో చేశాను, వెంటోకి అలైన్మెంట్ చేయించాను తప్పు ఉందని చెప్పి. సో అలైన్మెంట్ చేయించాక కూడా మనకు స్టీరింగ్ కంట్రోల్ అయితే సెటరేట్ అవ్వలేదు. సో దీనిపైన ఇంతకుముందు ఒక వీడియో అయితే చేస్తాను, అదైతే ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఆ వీడియో ఒక 5 minutes చూస్తే మీకు ఈ వీడియో అయితే క్లియర్గా అర్థమవుతుంది. సో లాస్ట్ వీడియోలో ఏం చేస్తాను అంటే అలైన్మెంట్ అయితే చేయించి డ్రైవ్ చేసాక కూడా నాకు స్టీరింగ్ కంట్రోల్ రావట్లేదు, సైడ్కి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు చెప్పారు వీల్స్ ఎక్కువ అరిగిపోవడం అలా అవుతుంది, మీరు ఒక 200 to 300 kilometers డ్రైవ్ చేసి చూడండి, ఒకవేళ సెట్ రైట్ అయినట్టు, లేకపోతే వీల్స్ మార్చాలని చెప్పి. సో నేను మ్యాక్సిమం 500 వరకు డ్రైవ్ చేసాక సేమ్ అదే ప్రాబ్లం ఉంది. సో 2 టైర్స్ కాబట్టి మనకు 10,000 అయిపోద్ది, ఒక్కొక్క టైర్ 5,000 అనుకున్నాను. అలాగే బ్యాక్ సైడ్ టైర్ చూసుకుంటే మనకు క్రాక్ ఉన్నింది. సో ఇంకా 3 wheels చేంజ్ చేయాల్సి వచ్చింది. ఆ 3 wheelsకి అప్రాక్సిమేట్గా ఒక 16,000 అయితే అయింది. నేను అనుకున్నా 16,000 కదా, 16,000 ప్లస్ అలైన్మెంట్ ఒక 1,000 rupees, 17,000 అయిపోతుంది అని చెప్పి మనకు. బట్ ఒకసారి వర్క్షాప్ వెళ్ళాక నాకు తెలిసింది ఇంకా ఇంజన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉందని చెప్పారు. వెహికల్ అయితే వైబ్రేషన్ వస్తుంది, ఆ వైబ్రేషన్ వచ్చి ఇంజన్ మౌంట్ డ్యామేజ్ ఉంది, దానివల్ల ఎక్కువ వైబ్రేషన్ ఉంది. సో అలా నా ఇంజన్ లోపల డీప్గా చూసేలోపు ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ అయ్యాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి కార్లో, దానికి ఎంత కాస్ట్ అయింది, నేను ఓన్లీ టైర్స్ కోసం అని వెళ్తే నాకు వర్క్షాప్లో ఎంత అయిందని మొత్తం డీటెయిల్గా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడో ఒక చోట మీ లైఫ్లో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, సో చూద్దాము. సో నేను టైర్స్ కోసం మనం వెళ్తే నాకు వర్క్షాప్లో మొత్తం ఎంత అమౌంట్ అయింది, ఏమేమి స్పేర్ పార్ట్స్ చేంజ్ చేస్తారు వెంటోలో. యాక్చువల్గా వెంటో ఒక సర్వీస్ ఎక్కువ అని చెప్తారు. సో అదేవిధంగా ఈ వీడియోలో అయితే మీకు తెలిసిపోతుంది వెంటోలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి. సో చూద్దాం. ఫస్ట్ వచ్చి ఇంజన్లో ఏమేమి పార్ట్స్ చేంజ్ చేస్తారో చూపిస్తాను మీకు. సో ఈ బండిలో నాకు మెయిన్గా ఇంజన్లో అయితే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి కూలెంట్ అయితే లీక్ అవుతూ ఉంది, అదేవిధంగా మన బ్రేక్ ఫ్లూయిడ్ ఉంది, బ్రేక్ ఫ్లూయిడ్ కూడా చాలా లీక్ అవుతుంది. నేను ఒక 1000 kilometers వెళ్ళొస్తే చాలా బ్రేక్ ఫ్లూయిడ్ మొత్తం ఖాళీ అయిపోతుంది. సో నేను టైర్స్ చేంజ్ చేయించినప్పుడు ఈ ప్రాబ్లమ్ చెప్పాను, బ్రో కూలెంట్ ఎక్కువ లీకేజ్ ఉంది, కూలెంట్ అండ్ బ్రేక్ ఆయిల్ ఎక్కువ లీక్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి అని చెప్పి. సో ఆ రెండు చెక్ చేసే ప్రాసెస్లో ఇంజన్ మౌంట్ అండ్ ఇంజన్ బ్రాకెట్స్ కూడా డ్యామేజ్ ఉందని తెలిసింది. సో ఇవన్నీ చేశారు వర్క్షాప్లో. దీనికైతే రేట్ చెప్తాను మీకు. ఫస్ట్ కూలెంట్ ప్రాబ్లం చూశారు, కూలెంట్ హోస్ మొత్తం కరెక్ట్గానే ఉంది, ఇంకా మనకు కూలెంట్ పంప్లో అయితే డ్యామేజ్ ఉంది. సో కూలెంట్ పంప్ చేంజ్ చేయాలంటే టైమింగ్ కిట్ మొత్తం చేంజ్ చేయాల్సి వస్తుంది. సో ఆల్రెడీ టైమింగ్ కిట్ లైఫ్ కూడా దాదాపు అయిపోయింది. సో దానికోసం అని చెప్పి మనకు టైమింగ్ కిట్ అండ్ కూలెంట్ పంప్ రెండు సెట్గా వస్తాయి. సో సెట్గా చేంజ్ చేయించాను. ఆ టైమింగ్ కిట్ ప్లస్ వాటర్ పంప్, ఇంకా ఈ సైడ్లో బెల్ట్ వస్తుంది కదా, ఇదే ఆ టైమింగ్ కిట్. సో మొత్తం సెట్ చేంజ్ చేయించాను. దానికి బిల్ వచ్చి 13,600 వేశారు, ఓన్లీ స్పేర్ వరకు, లేబర్ సపరేట్. అదేవిధంగా ఇది సెట్ అయింది, ఇప్పుడు కూలెంట్ ఏం లీకేజ్ లేదు. నెక్స్ట్ బ్రేక్ ఫ్లూయిడ్ లీకేజ్ చూసుకుంటే అదే మొత్తం హోస్ అంతా కరెక్ట్గా ఉంది, ఎక్కడ 4 wheels బ్రేక్స్ దగ్గర ఎక్కడ కానీ లీకేజ్ లేదు. సో బ్రేక్స్ దగ్గర లీకేజ్ లేదు కాబట్టి ఇంకా లీకేజ్ ఉంటే క్లచ్లో ఉంటుంది, ఎందుకంటే బ్రేక్ ఫ్లూయిడ్ అండ్ క్లచ్ రెండు ఒకే ఫ్లూయిడ్ అయితే యూజ్ చేస్తుంది. సో డౌట్ వచ్చి క్లచ్ దగ్గర టెస్ట్ చేస్తే క్లచ్ మాస్టర్ సిలిండర్లో అయితే ఒక చిన్న క్రాక్ ఉంది, ఆ క్రాక్లో ఫ్లూయిడ్ అయితే లీక్ అవుతూ ఉంది. సో అది చేంజ్ చేయించాము. దానికైతే 3,200 వేశారు క్లచ్ మాస్టర్ సిలిండర్కి. సో టైమింగ్ కిట్కి ఒక 13,400 ప్లస్ క్లచ్ మాస్టర్ సిలిండర్కి అయితే 3,200 వేశారు. సో ఇంజన్లో మెయిన్గా 2 అయితే చేంజ్ చేసాము. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి ఆ చేంజ్ చేసే ప్రాసెస్లో బ్రాకెట్ డ్యామేజ్ ఉందని తెలిసింది, ఇంజన్ బ్రాకెట్ మరియు ఇంజన్ మౌంటింగ్. సో ఇంజన్ బ్రాకెట్ అండ్ ఇంజన్ మౌంటింగ్ అయితే చేంజ్ చేస్తారు, ఆ రెండు కూడా మనకు.
ఇంజన్ బ్రాకెట్ చూసుకుంటే 3850 వేస్తారు బిల్, అది ఓన్లీ స్పేర్ పార్ట్కి మాత్రము, దానికి లేబర్ సపరేట్ మళ్ళీ. సో ఇంజన్ బ్రాకెట్ లేకపోతే ఇంజన్ బెడ్ అన్నారు దాన్ని. సో అదేవిధంగా ఇంజన్ మౌంట్ కూడా చేంజ్ చేస్తారు. ఇంజన్ మౌంట్ వచ్చి 1850 వేస్తారు, ఒకటి మాత్రం డ్యామేజ్ ఉందని చెప్పి ఒకటి మాత్రం చేంజ్ చేస్తారు. సో ఇంజన్లో మెయిన్గా ఇవే మనకు చేంజ్ చేస్తుంది. ఇంకా కార్ కింద చూసుకుంటే ఇంజన్ షీల్డ్ స్ప్లాష్ గార్డ్ అవి డ్యామేజ్ అయి ఉన్నాయి. సో ఇంజన్ షీల్డ్ స్ప్లాష్ గార్డ్ అయితే చేంజ్ చేశారు. సో ఇక్కడ ఫ్రంట్లో వస్తుంది కదా, ఇది స్ప్లాష్ గార్డ్, దానికి కంటిన్యూషన్ వచ్చి ఇంజన్ గార్డ్ ఉంటుంది. సో ఆ రెండు కూడా చేంజ్ చేస్తారు. ఇంజన్ స్ప్లాష్ గార్డ్ వచ్చి 1480 వేస్తారు బిల్. అదేవిధంగా ఇంజన్ షీల్డ్ చూసుకుంటే 2300 వేస్తారు. మీకు పైన ఇమేజెస్లో డిస్ప్లే చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది ఐడెంటిఫికేషన్కి. సో మెయిన్గా ఇంజన్లో అయితే చేంజ్ చేసినవి. సో ఇంజన్ వర్క్ వరకు చూసుకుంటే దాదాపు ఒక 14 to 15 అయ్యాయి స్పేర్ పార్ట్స్ వరకే. సో అందులో చూద్దాం ఏమేమి చేంజ్ చేస్తారో ఇప్పుడు ఇంకోసారి. సో ఇంజన్లో మెయిన్గా చేంజ్ చేసింది టైమింగ్ బెల్ట్ కిట్ 13400 వేస్తారు. అదే నెక్స్ట్ చూసుకుంటే ఇంజన్ బెడ్ లేకపోతే బ్రాకెట్, అది మనకు 3850 వేస్తారు సింగిల్ది, ఓన్లీ వన్ పీస్. అదే నెక్స్ట్ చూసుకుంటే ఇంజన్ షీల్డ్ కింద చెప్పాను కదా, ఇంజన్ షీల్డ్ అయితే చేంజ్ చేస్తారు. డ్యామేజ్ ఎక్కువ ఉంది, ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర వెళ్ళినప్పుడు ఎక్కువ ఇంజన్కి అయితే డ్యామేజ్ అవుతుంది అని చెప్పి. అదే నెక్స్ట్ చూసుకుంటే మడ్ ఫ్లాప్స్ చేంజ్ చేస్తారు. సో ఈ మడ్ ఫ్లాప్స్ అయితే తక్కువ వేస్తారు, 4 మడ్ ఫ్లాప్స్ కలిపి మనకు 480 రూపీసే పడింది, అన్ని 4 కలిపి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇంజన్ మౌంట్ మనకు 1850 వేస్తారు ఇంజన్ మౌంట్. ఇంకా నాకు మోనోగ్రామ్ ఫ్రంట్లో అయితే కొంచెం డ్యామేజ్ ఉంది, సో ఈ మోనోగ్రామ్ కూడా చేంజ్ చేస్తారు, మోనోగ్రామ్ 950 వేస్తారు. అదేవిధంగా క్లచ్ మాస్టర్ సిలిండర్ చెప్పాను కదా బ్రేక్ ఫ్లూయిడ్ లీకేజ్ ఉందని చెప్పి. సో క్లచ్ మాస్టర్ సిలిండర్లో అయితే బ్రేక్ ఫ్లూయిడ్ లీకేజ్ ఉంది, సో అది ఒక 3200 అయింది. సో ఇంజన్లో అయితే మెయిన్గా ఇవే చేంజ్ చేసాము. సో ఇంజన్ వర్క్ అయితే కంప్లీట్ అయింది ప్రస్తుతానికి బండి అయితే చాలా స్మూత్ ఉంది. ఇంక ఇవి కాకుండా ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అయితే క్రాక్స్ ఉన్నాయంట. సో అవి చేంజ్ చేయించాము. సో వన్ సైడ్ మాత్రం క్రాక్ ఉంది, ఇంకో సైడ్ బాగుంది అన్నారు. సో చేంజ్ చేస్తే మొత్తం 4 బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయాలి, ఎందుకంటే వన్ సైడ్ ఈవెన్గా ఇంకో సైడ్ అన్ఈవెన్గా ఉంటే మళ్ళీ నెక్స్ట్ సర్వీస్ వెళ్ళినప్పుడు ఓన్లీ వన్ సైడ్ చేంజ్ చేయించాల్సి వస్తుంది. సో 4 కలిపి ఒకేసారి చేంజ్ చేయించేస్తాము. అది 1530 తీసుకున్నారు బ్రేక్ ప్యాడ్స్కి. 3 టైర్స్ అయితే కొత్తవి వేయించాము, ఫ్రంట్ 2 అండ్ బ్యాక్ సైడ్ ఒక టైర్ అయితే కొత్తది. ఈ సైజ్ చూసుకుంటే 195, 55 or 15. ఇది అప్రాక్సిమేట్గా ఒక్కొక్క టైర్ 4300 అలా పడింది. సో 2 టైర్స్ కలిపి 8700 వేస్తారు, అపోలో అల్నాక్ 4G. సో ఫ్రంట్లో వచ్చి 195, 55 or 15. అదేవిధంగా బ్యాక్లో చూసుకుంటే 205, 55 or 15. సో బ్యాక్లో బ్రాడ్ ఎందుకు వేయించానంటే ఎక్కడైనా వెట్ రోడ్లో వెళ్ళినప్పుడు స్లైడింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట కార్స్కి, లేకపోతే ఆయిల్ స్పిల్స్ ఏదైనా ఉన్నప్పుడు. స్లైడింగ్ లేకుండా ఉండడానికైతే నేను వెనకాల బ్రాడ్ వేయించి ముందర అయితే కొంచెం తగ్గించి వేయించాను. ఫ్రంట్లో 195, బ్యాక్ చూసుకుంటే 205. సో టైర్స్కి దాదాపు 16,000 అయింది. అది ఇంకా కూడా 2 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కార్లో. బ్యాక్ సైడ్ వీల్ బేరింగ్ వచ్చి నాయిస్ వస్తుంది లైట్గా. సో మళ్ళీ ఆ వీల్ బేరింగ్ చేంజ్ చేయాలంటే అది ఒక 3000 అవుతుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు మన వెంటో అయితే 32,000 కిలోమీటర్స్లో అయితే సర్వీస్ ఇచ్చాను. 15,000 కిలోమీటర్స్ వన్స్ అయితే వెంటో సర్వీస్ ఇవ్వాలి. సో ప్రస్తుతానికి అయితే 42 ఉంది, ఎలాగో ఇంకొక 3000 కిలోమీటర్స్ అయితే సర్వీస్ ఇవ్వాలి కాబట్టి ప్రస్తుతానికి వీల్ బేరింగ్ మాత్రం పెండింగ్ పెట్టాను. ఆ వీల్ బేరింగ్తో పాటు బ్యాక్ సైడ్ బ్రేక్ లైనింగ్ కూడా దాదాపు అరిగిపోయిందని చెప్పారు. సో ఈ రెండు ఒక 3000 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాక చేంజ్ చేయిస్తానని చెప్పాను వాళ్ళతో. ఏదో 3000 to 4000 కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు, ఏం పర్లేదు అన్నారు. సో నెక్స్ట్ సర్వీస్లో వచ్చి మనకు ఈ వీల్ బేరింగ్ అండ్ బ్రేక్ లైనింగ్ అయితే చేంజ్ చేయించాలి. ప్రస్తుతానికి ఈ 2 అయితే కార్లు పెండింగ్ ఉన్నాయి. సో ఇవి కాకుండా ఓన్లీ ప్రస్తుతానికి స్పేర్ పార్ట్స్ వరకు 40,000 అయితే అయింది. ఆ 40 ప్లస్ ఇంకా వాళ్ళ సర్వీస్ ఛార్జ్ ఇంకా అలైన్మెంట్ అంతా సపరేట్ ఉంటుంది కదా, అది అప్రాక్సిమేట్గా ఒక 10,000 అయింది మనకు. సో టోటల్ అయితే 50 దాకా అయింది, అప్రాక్సిమేట్గా 49,800 సంథింగ్ పడింది బిల్లు. సర్వీస్ ఛార్జ్ చూసుకుంటే మనకు ఈ స్పేర్ పార్ట్స్ 40 కాకుండా సపరేట్ 10 దేనికి అయిందంటే అలైన్మెంట్ ఒక 1000 అయింది. ఇంకా టింకరింగ్, డెంటింగ్, పెయింటింగ్ చేస్తున్నారు, అక్కడక్కడ చిన్న డ్యామేజెస్ ఉన్నాయి. సో వాటన్నిటికీ 25 అలా అయింది. ఇంకా వాళ్ళ సర్వీస్ ఛార్జ్ ఒక దాదాపు ఒక 6,000 దాకా అయింది. అదేవిధంగా ఇంకా పాలిషింగ్కి, వ్యాక్సింగ్కి బిల్ చేస్తారు. పాలిషింగ్కి ఒక 700 తీసుకున్నారు, అదేవిధంగా వాషింగ్కి ఒక 300 తీసుకున్నారు. సో అది దాదాపు 10,000 దాకా బిల్ వచ్చింది. సో వోల్క్స్వేగన్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సర్వీసింగ్ ఇలాగ ఉంటుంది అనమాట. స్పేర్ పార్ట్స్ వచ్చి కొంచెం కాస్ట్ ఎక్కువ వాళ్ళవి. సో దానివల్ల చూసి జాగ్రత్తగా మెయింటైన్ చేయండి వోల్క్స్వేగన్ కార్స్ని. సో
సో ఇవే మనకు ఆ చేంజ్ చేసిన 3 టైర్స్ అయితే ఇంతకు గుడ్ గేర్ అయితే వేస్తున్నాం ఫ్రంట్లో. అలైన్మెంట్ తప్పు ఉండడం వల్ల టైర్స్ అయితే అరిగిపోయాయి, చూపిస్తాను మీకు. సో టైర్స్ చూసుకుంటే ఇలా ఓన్లీ వన్ సైడ్ మాత్రం అరిగిపోయాయి అలైన్మెంట్ తప్పు ఉండడం వల్ల. సో ఈ కండిషన్లో అయితే మనం కార్ డ్రైవ్ చేయలేము, లాంగ్ డిస్టెన్స్ వెళ్ళలేము, ఎప్పుడైనా బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీల్స్ చేంజ్ చేయించాల్సి వచ్చింది. సో అలైన్మెంట్ తప్పు ఉంటే తప్పకుండా చేంజ్ చేయించండి, లేకపోతే ఇప్పుడు మన కార్కి 40,000 అయింది. సో అదేవిధంగా రిపేర్స్ అయితే వస్తూ ఉంటాయి వీల్స్ తప్పు ఉండడం వల్ల. యాక్చువల్గా అలైన్మెంట్ కానీ తప్పు ఉంటే మనకు మ్యాక్సిమం సస్పెన్షన్ సిస్టమ్ అయితే డ్యామేజ్ అవుతుంది. సో మన కార్కి అయితే ఆ సస్పెన్షన్ సిస్టమ్ అయితే డ్యామేజ్ కాలేదు. సో మంచి విషయం అని చెప్పొచ్చు. ఒక సస్పెన్షన్ డ్యామేజ్ ఏంటి దానికి తప్పకుండా ఒక 30,000 అయిపోయి ఉంటుంది. సో చూసుకోండి అలైన్మెంట్ తప్పు ఉండడం వల్ల ఏమైందంటే ఇంజిన్ బ్రాకెట్స్ కార్ ఎక్కువ వైబ్రేషన్ అవుతూ ఉంటుంది కదా, సో దానివల్ల ఇంజిన్ బ్రాకెట్స్ అనేది క్రాక్ రావడం జరిగింది. సో దానికి మనకు కాస్ట్ ఎక్కువ అయింది. సో ఇంకా టైమింగ్ కిట్ అని చెప్పాను కదా, సో ఇదే టైమింగ్ కిట్. టెన్షనర్ పుల్లెస్ మొత్తం ఉంటుంది ఈ సెట్. అదే 13.4. ఇంకా ఈ మడ్ ఫ్లాప్స్ అవి చేంజ్ చేస్తారు కదా, సో ఈ పాత మడ్ ఫ్లాప్స్ వచ్చి సైడ్ మిర్రర్ దగ్గర ట్రిమ్ వస్తుంది, ఇంకా ఈ ట్రిమ్ చేంజ్ చేస్తారు. సో మిర్రర్కి సైడ్లో వస్తుంది, ఇది కూడా డ్యామేజ్ ఉంది. సో ఫ్రెండ్స్ నాకు టోటల్గా అయిన కాస్ట్ అయితే 49,800. సో చూడండి మీరు వీల్ అలైన్మెంట్ నెగ్లెక్ట్ చేయకండి. వీల్ అలైన్మెంట్ నెగ్లెక్ట్ చేసి తప్పకుండా అది భారీ అమౌంట్కి వెళ్ళిపోతుంది. ఏ కార్ అయినా సరే అంతే, మన Volkswagen అనే కాదు. సో మారుతి కార్లు అయినా కూడా మ్యాక్సిమం 15,000 దాకా వెళ్ళిపోతుంది. మనకు ఒకవేళ యాక్సిల్ సిస్టంలో కానీ డ్యామేజ్ ఉంటే, సస్పెన్షన్ డ్యామేజ్ అయితే మినిమం అంటే 15,000 తప్పకుండా అవుతుంది. సో చూడండి, చూసి కార్ మెయింటైన్ చేయండి. మనకి ఇది Volkswagen కాబట్టి ఇంత కాస్ట్ వచ్చింది. వేరే కార్లు అయితే మనకు మ్యాక్సిమం అవి కూడా ఒక 10 మరి 40 రాకపోయినా ఒక 30 దాకా వస్తాయి బిల్లింగ్. సో చూసి జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదే ఫస్ట్ టైం ఏదైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను చేస్తున్న ప్రతి ఒక్క అప్డేట్ అయితే మీకు వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. FAQ వీడియో చేస్తాను, లేకపోతే కింద కామెంట్లో మీకు వెంటనే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.